హాయ్ అండి, వాస్తు విజ్ఞానం స్వాగతం. నేను ప్రభాకర్, వాస్తు ప్లానర్. నేను ఒక వాస్తు పరిశోధకుడిని. మనం ఇప్పుడు సానపల్లి గ్రామంలో అంజనప్ప గారి ఇంటి దగ్గర ఉన్నాము. ఇది వచ్చేసి రొద్ద మండలం, పెనుగొండ తాలూకా, సత్యసాయి జిల్లా. నేను ఇక్కడికి రావడం 5వ అండి. ఇప్పుడు మనము ఇది ఫుల్ వీడియో అవుతుంది, లెంత్ ఎక్కువ ఉన్న వీడియో. మీరు వాస్తు విజ్ఞానం యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో చూడండి. యాజ్ యూజువల్ మామూలుగా మన ఫేస్బుక్ అకౌంట్లో షార్ట్ వీడియో ఉంటుంది. ఈ లెంత్ వీడియో వచ్చేసి మీ ఈ వాస్తు విజ్ఞానం యూట్యూబ్ ఛానల్లో దాసరి ప్రభాకర్ వాస్తు విజ్ఞానం అని చెప్పి టైప్ చేస్తే ఫుల్ వీడియో వస్తుందండి. ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకొనేసి లైక్ చేసి కామెంట్ చేస్తే నాకు మీ కామెంట్లు వచ్చేసి పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే నేను పాజిటివ్గా తీసుకుంటాను. ఈ పాజిటివ్ కామెంట్లు కానీ నెగిటివ్ కామెంట్లు కానీ నాకు కంటెంట్ దొరుకుతుందండి. మీరు చూడండి, చూసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ ఇంటికి వరకు వస్తే ఇది వీళ్ళ ఇంటికి వచ్చేసి తూర్పులో ఒక రోడ్డు, పడమరలో ఒక రోడ్డు ఉంది. ఈ తూర్పు రోడ్డు వచ్చేసి ఉత్తరానికి పోయి తూర్పుకు పోతుంది. మెయిన్ హిందూపూర్ కానీ పెనుగొండ కానీ పోవాలనుకుంటే ఈశాన్యం నడుకు వస్తుంది. ఈ ఇంటికి ఉత్తరానికి వచ్చేసి వీళ్ళు సంసారం ఉండే ఇల్లు ఉందండి. ఇది కొత్తగా ఇది ప్లాన్ చేసేందుకు అప్పుడు వచ్చినప్పుడు దొడ్డి స్థలం వీళ్ళది. దీంట్లో నైరుతిలో నేను ఇంటిని ప్లాన్ చేసి ఇచ్చినాను. ఇప్పుడు 5వసారి రావడము, ఇంటికి మార్కింగ్ వేసినప్పుడు ఒకసారి, ఈ ఇటుకి మార్కింగ్ వేసినప్పుడు ఒకసారి, మళ్ళీ లింకాలు మట్టమప్పుడు వీడియో పెట్టినానండి. ఇది 2వ వీడియో ఈ ఇంటిది. ఇది ఇల్లు పూర్తి అయిపోయింది. టాప్ అప్పుడు కూడా ఒకసారి వచ్చినాను. ఈ పెద్ద స్థలం అండి, ఆ రాళ్ళ దగ్గర నుంచి అక్కడ తిప్పు వరకు వీళ్ళ స్థలం ఉంది. దీన్ని 2 భాగాలు చేసేసి, పెద్ద స్థలం కదా, నడకలు నీచం నడకలు వస్తాయని చెప్పి, తూర్పాకిలు కదా, తూర్పాగ్నేయం నడక వస్తుందని చెప్పి దీనికి కంపౌండ్ మార్కింగ్ ఇచ్చేందుకు వచ్చినాను. ఇది సంపు, ఇంటికి దగ్గరగా సంపు వేసినాము. సంపు తర్వాత 3 అడుగులు తీసుకొనేసి, అదే తొగినారు చూడండి, అది 3 అడుగులు తీసుకొనేసి తూర్పులో ఇక్కడ సంపు తర్వాత గేట్ పెడతాము. మామూలుగా అయితే ఇంటి ముందర కానీ గేట్ ముందర కానీ సంపు రాకూడదని చెప్తారు. ఎందుకు రాకూడదంటే తెలియని మనుషులు వచ్చినాడు పడతారని చెప్పి. ఇప్పుడు ఇట్లా పెద్ద స్థలాల్లో సంపు వచ్చి ఇంటికి దగ్గర వేయాల్సిన అవసరం లేదనమాట, దూరంగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది గేటుకు కానీ ఇంటికి కానీ రాదు. శాస్త్రం ఏమంటే ఇంటి ఈశాన్య కోణం నుంచి సంపు ఈశాన్య కోణానికి దారం లాగితే దారం కిందికి సంపు రాకూడదు, బాయ్ కానీ బోర్ కానీ రాకూడదు అని చెప్పి చెప్తారు. ఇప్పుడు అట్లా లేకోకుండా ఇది 3 అడుగులు అవతల వేస్తున్నాము. 2 ఈశాన్యాలు కలిసే చోటు కూడా సంపు రాదనమాట. ఇది సంపు అనమాట. ఇది ఆ ఉత్తరం స్థలము 2 ప్లాట్లు చేస్తాం కదా, ఇది 3 అడుగుల తర్వాత కంపౌండ్ చేసి, ఈ ఇంటికి పడమరలో 3 అడుగులు, దక్షిణంలో 3 అడుగులు, తూర్పులో ఎక్కువ, ఉత్తరంలో ఎక్కువ ఉంది. ఈ ఉత్తరానికి 2వ ప్లాటు 2వ భాగం చేసేసి దాంట్లో వచ్చేసి పశువులు కట్టేసేందుకు గడ్డివామి స్థలానికి ప్లాన్ చేసి ఇస్తాను. ఇది ఇప్పుడు మనం లోపలికి పోదాము. ఇది వచ్చేసి 18-19.5 అనమాట. ఈ స్థలము ఇంటి లోపల కొలత 333 చదరపు అడుగులకి వృషభాయానికి సెట్ చేసినాను. తూర్పు పడమర 18, ఉత్తర దక్షిణము 18.5. ఉత్తరంలో హాల్ తీసినాను. వంటగది, బెడ్రూము. వీళ్ళకి వచ్చేసి వంటగది ఇక్కడ లోపల వద్దు, బయట చేస్తామంటున్నారు. అది కూడా ఒక వంట రూమ్కి వచ్చేసి ప్లానింగ్ ఇచ్చినాను. ఇప్పుడు ఈ తూర్పులో ఈశాన్యంలో ఒక ద్వారము, ఉత్తరంలో ఒక ద్వారము. ఉత్తరం ఈశాన్యము మధ్యకి జరిపితే అది మెట్ల పార పడుతుందని చెప్పి కొంచెం ముందుకు పెట్టినాను అది. ఇప్పుడు మనం బెడ్రూమ్ లేకపోదాము. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఈ ఇంటిని ఒక ఆయన కామెంట్ ఇంతకుముందు వీడియో పెట్టినాను కదా, ఈ అక్కడ వాయువ్యంలో విండో లేదు, నైరుతిలో విండో ఉంది, ఈ నైరుతికి అవుతుంది కదా అని అడుగుతున్నాడు. ఇప్పుడు అక్కడ వాకిలికి ఎదురుగా వాయువ్యంలో విండో పెడితే వాళ్ళు చిన్న ఇంట్లో టీవీ మోడ్ వేసుకొని రాదు కదా, దానికని పైన వెంటిలేటర్ పెట్టి కింద టీవీకి సెట్ చేసినాను. ఇది ఏమంటే నైరుతి గదికి పశ్చిమ వాయువ్యంలో కానీ దక్షిణాగ్నేయంలో కానీ ఒక విండో పెట్టుకోవచ్చు అనమాట, వెంటిలేషన్ రావాలి కదా. ఇప్పుడు 60 అడుగులు ఉందనుకోండి ఇంటి లోపల కొలత, అప్పుడు బెడ్రూమ్లో విండో లేకుండా అయితే ఎట్లయితుంది? ఇది ఏం చెప్తున్నారంటే పెద్దోళ్ళు శాస్త్రము, ఈ ఇంటికి నైరుతి గదికి నైరుతిలో విండో ఉండరాదనమాట. ఎందుకు ఉండరాదు అంటే, ఈ ఇంటికి నైరుతిలో వేరే ఇల్లు ఉందనుకోండి, వాళ్ళకు వచ్చేసి ఈశాన్యంలో ఒక బావి తొక్కుంటారు పూర్వకాలంలో. 20 అడుగులో 30 అడుగులో బావి తొక్కున్నప్పుడు
కింద 30 అడుగుల లోతు నుంచి విషవాయువులు అంటే ఆక్సిజన్ కాకుండా కార్బన్ డైఆక్సైడ్, మిథేనో, ఇథేనో ఏదో ఒకటి వాయువులు మనిషి పీల్చుకోకుండా వాయువులు పైకి వచ్చి ఈ ఇంటికి నైరుతిలో విండో ఉందనుకోండి, అది ఈశాన్యం అవుతుంది కదా వాళ్ళకి. ఆ వాయువులు లోపలికి వచ్చినప్పుడు ఈ బెడ్రూమ్లో ఉండే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పి నైరుతిలో విండో పెట్టద్దన్నారు. విండో పెట్టుకోకుండా ఉంటే గోడ ఉంటే అవి వచ్చేసి గోడకు తగిలి వాతావరణం లేకపోయి చెదిరిపోతాయి అన్నమాట. దానికని పెట్టద్దని చెప్పినారు. నైరుతి గదికి నైరుతిలో విండో పెట్టరాదు. ఇప్పుడు ద్వారాలు వచ్చేసి నడకలకి, విండోస్ వచ్చేసి వెంటిలేటర్కి. ఇప్పుడు ఈశాన్యం నుంచి పశ్చిమ వాయువ్యానికి వరుస వాకిన్లు నడక మంచిది, నడక మంచిదని చెప్పి దానికి ఎదురుగా వాకిలు పెడితే నైరుతి నడక వస్తుందన్నమాట. పెట్టరాదు. విండో పెట్టాలా అనేది ఆప్షన్. విండో పెట్టాలా అని రూల్ లేదనమాట. ఇక్కడ విండో పెడితే ఆ వెంటిలేషన్ బాగా వస్తుంది. విండో పెట్టే కిచెన్ ఇంట్లో టీవీ మోడ్ వస్తుంది కదా, దానికని ఇక్కడ పెట్టలేదనమాట. పైన వెంటిలేటర్ పెట్టినాను, ఈ ఉత్తరానికి ఒక విండో పెట్టినాము. ఇప్పుడు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం నుంచి దక్షిణ ఆగ్నేయానికి వరుస వాకిన్లు ఉంటే మంచిది. అక్కడ పెట్టే వీలు కాదనమాట. ఇది పెడితే నైరుతి నడక వస్తుంది మొత్తం టోటల్ తీసుకుంటే. విండో పెట్టినాము. విండో పెట్టచ్చు, అది ఆప్షన్ అనమాట. పెట్టాలని రూల్ లేదు. దీనికి వంటగదికి ఎప్పుడు కూడా తూర్పులో ఒక విండో ఉండాలా. ఎందుకు ఉండాలా తూర్పులో ఒక విండో అంటే, మనము వంట చేసుకుంటాం కదా, మిగిలిపోయిన పదార్థాలు ఉంటాయి, క్రిములు, కీటకాలు, పాసివాసన వస్తుంది. పొద్దున్నే సూర్యకిరణాలు పడితే అవన్నీ సమస్య ఉండదని చెప్పి పెట్టాలని చెప్పినారు. తూర్పులో పెడితే మంచిది, దక్షిణలో పెడితే మంచిది వెంటిలేషన్ కోసం. విండో ఎప్పుడు వెంటిలేషన్కే, ద్వారాలు వచ్చి నడకల కోసము. అంతేగాని ఈ విండోలు కూడా ఆగ్నేయంలో ఉన్నాయి, వాయువ్యంలో ఉన్నాయి, నైరుతిలో ఉన్నాయి కాదు. నైరుతి గదికి నైరుతిలో పెట్టరాదు, అది శాస్త్రం అన్నమాట. ఇదంతా గమనించండి. ఇది వచ్చి అంజనాపు గారి ఇల్లు. మనం ఫుల్ వీడియో చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ.